నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజేశ్వరి కొండబత్తిని, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్, KBHP లేన్ నెంబర్ 4 కుకట్పల్లి, హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఇవాళ మనం హెడ్ ఇంజురీస్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ ఇంజురీస్ అంటే కామన్ కాజ్ ఏంటి? హెడ్ ఇంజురీస్కి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఇవాళ రేపు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వల్లనో లేకపోతే త్వరగా వెళ్ళాలనే హేజీ థింగ్స్, రూల్స్ పాటించకపోవడం, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెడ్ ఇంజురీస్ హ్యావ్ బికమ్ కామన్. సో హెడ్ ఇంజురీ అయినప్పుడు మనం పేషెంట్ ఉన్న కండిషన్ని బట్టి వీ విల్ అసెస్ ద పేషెంట్ డిపెండింగ్ అపాన్ హిస్. మనం ఎలా అంటే విల్ క్లాసిఫై ఇట్ ఇంటూ మైల్డ్ అంటే చిన్న హెడ్ ఇంజురీస్, మోడరేట్ అండ్ సీవియర్ హెడ్ ఇంజురీస్. దీన్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే పేషెంట్ని గ్లాస్కో కోమా స్కోర్ అని మనం చూస్తాం అనమాట. కళ్ళు తెరుస్తున్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఐ రెస్పాన్స్, వర్బల్ రెస్పాన్స్ అండ్ మోటార్ రెస్పాన్స్. కాళ్ళు చేతులు కదిలిస్తున్నారా, కదిలిస్తుంటే ఎలా కదిలిస్తున్నారు ఒకటైతే, ఇంకొకటి ప్యూపిలరీ రియాక్షన్ అంటే కంటి నరం ఎలా రియాక్ట్ అవుతుంది, రెండు ఈక్వల్గా రియాక్ట్ అవుతున్నాయా లేదా అనేది ఇంకొకటి. నెక్స్ట్ అసోసియేటెడ్ అదర్ ఇంజరీస్ ఉన్నాయా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీతో పాటు మెడకి ఇంజరీ అవ్వచ్చు, మెడకు దెబ్బ తగలొచ్చు, ఛాతీలో దెబ్బ తగలొచ్చు, పొట్టలో తగలొచ్చు, కాళ్ళు చేతులు ఎక్కడైనా దెబ్బ తగలొచ్చు. సో ఎమర్జెన్సీ కేర్ ఈఆర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పేషెంట్ వైటల్స్ అంటే పల్స్ రేట్, బీపీ, నెక్స్ట్ సాచురేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అతని గ్లాస్కో కోమా స్కోర్ అండ్ ప్యూపిలరీ రియాక్షన్. వీటన్నిటి వల్ల వీ విల్ క్లాసిఫై ద ఇట్ ఇంటూ మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ డిసీజ్. మైల్డ్, మోడరేట్ డిసీజ్, మైల్డ్కి సర్జరీ అవసరం ఉండదు. మోడరేట్, సివియర్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇంజరీ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే సిటీ స్కాన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ బోన్ విండోస్. సో దీంట్లో ఏంటంటే దెబ్బ తగలడంలో 2-3 విధానాలు ఉంటాయన్నమాట. ఒకటి ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా అంటే బ్రెయిన్ పైన పొర మీద బ్లీడ్ ఉండడం. నెక్స్ట్ సబ్డ్యూరల్ హిమటోమా, బ్రెయిన్ పొరలో డ్యూరా కింద ఉండేదాన్ని సబ్డ్యూరల్ హిమటోమా అంటారు. దెన్ కాంట్యూషన్స్ అంటే బ్రెయిన్ లోపలనే బ్లీడ్ ఉండడం. తర్వాత స్కల్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం అనమాట. సో చిన్న ఇంజురీస్ అంటే మైనర్ ఇంజురీస్కి సర్జరీ అక్కర్లేదు. మోడరేట్ అండ్ సివియర్ ఇంజురీస్కి, మోడరేట్కి పేషెంట్ ఉన్న కండిషన్ని బట్టి అంటే గ్లాస్కో కోమా స్కోర్ ఇంక్రీజ్ ఫర్దర్ డిటోరియేట్ అవుతున్నారు, మెయింటైన్ అవ్వట్లేదు అనుకుంటే సర్జరీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సివియర్ హెడ్ ఇంజురీస్లో అందులో కూడా ఒకవేళ పేషెంట్ జీసస్ చాలా ప్యూపిలరీ రియాక్షన్ అన్ఈక్వల్గా ఉంది అంటే కన్నులో రియాక్షన్ అన్ఈక్వల్గా ఉన్నా, తర్వాత పర్సిస్టెంట్ బ్రెడికార్డియా అంటే హార్ట్ రేట్ తక్కువ అవుతూ ఉన్నా, నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా అన్కంట్రోలబుల్ ఉంటున్నా, దెన్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఈ సర్జరీస్లో కూడా 2-3 విధానాలు ఉంటాయన్నమాట. ఒకటి ఈడిహెచ్ ఎక్స్ట్రాడ్యూరల్ హిమటోమా, పైన మాత్రమే బ్లడ్ క్లాట్ ఉంటే బ్లడ్ క్లాట్ తీసేసి బోన్ మళ్ళీ రీప్లేస్ చేసి వస్తాం బయటికి. ఇంకొకటి ఏంటంటే సబ్డ్యూరల్ ఆర్ కాంట్యూషన్, ఒకవేళ బ్రెయిన్ లోపల మ్యాటర్లో కనుక బ్లీడ్ ఉన్నట్లయితే మనం దాన్ని క్లాట్ని బయటికి ఇవాక్యుయేట్ చేసేసి ఇంట్రా ఆఫ్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. వెదర్ బోన్ ఫ్లాప్ మళ్ళీ పెట్టాలా లేదా అగైన్ ఇన్ ఏ సెకండ్ స్టేజ్ ప్రస్తుతం బ్రెయిన్ వాపు అంత తగ్గి జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాలా లేదా అనేది చూసుకుంటాం అనమాట. వీటన్నిటిలో కూడాను అదర్ ఇంజురీస్ పర్టికులర్లీ సర్వికల్ స్పైన్ అంటే మెడ ఇంజురీస్ ఉన్నాయా లేదా, ఉంటే వాటి ట్రీట్మెంట్స్ ఎలాగా అనేది కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ పేషెంట్ వీళ్ళలో సివియర్ హెడ్ ఇంజురీస్ జనరలీ అంటే వెంటిలేటర్ మీద ఉండడము, తర్వాత వాళ్ళకి సపోర్టివ్ న్యూట్రిటివ్ కేర్ ఇవ్వడము, తర్వాత ఫర్దర్ ట్రేకియాస్టమీ అవసరం పడడము, వీటన్నిటి ఫర్దర్ ఉంటాయన్నమాట. సో పేషెంట్ జనరల్ కండిషన్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత బోన్ మళ్ళీ తిరిగి పెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.